నమస్తే అండి. ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో ప్రపంచ బ్యాంక్కి సంబంధించిన అధికారులు కానీ, అలాగే ఏషియన్ బ్యాంక్కి సంబంధించిన అధికారులు కానీ పర్యటిస్తూ ఉన్నారు. ఒక నివేదిక కూడా రాష్ట్రానికి ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తూ ఉన్న పరిస్థితి. అసలు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? అమరావతి అన్నది రాజధాని అన్నది ఇక్కడ చేశారు కదండి. ఇది కంపల్సరీ రాజధాని ఉండాలండి ఇక్కడ. ఆల్రెడీ ఇది వరకు చేసిందే తప్పండి అది. ఇప్పుడు చూస్తున్నామండి చాలా వరకు పునాదులు గినాదులు అలాగే వేసి వదిలేసారండి అవి సగం సగం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే మొత్తం అంతా అభివృద్ధి చేస్తారండి. మరి రాష్ట్రం అన్నాక రాజధాని లేకపోతే ఎలాగండి మనకి? రాజధాని అన్నది ఒకటే ఉంటుందండి. ఏదన్నా ఒకటే ఉండాలండి, రాజధాని కానీ ఏదన్నా ఒకటే ఉండాలండి. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అంటే ఎక్కడ కుదురుతుందండి? అది కరెక్ట్ కదండి. అది ఆ విధమన్నది తప్పండి. అది ఇప్పుడు చూస్తున్నామండి, వెళ్ళి తిరిగి అన్ని తుప్పలు అవి తీస్తున్నారండి. తీస్తుంటే ఆ పునాదులు అవి బీభత్సంగా ఉన్నాయండి లోపల. అవి ఆ పునాదులు అవి ఐరన్ అయ్యి శిథిలం అయిపోయి ఉన్నాయండి. అవన్నీ ఇప్పుడు డెవలప్మెంట్లోకి వస్తుందంటే ఒక రకంగా ఆనందంగా ఉందండి. ఎలా అనిపిస్తుందండి? ఇప్పటికే 36 కోట్లతో జంగిల్ క్లియరెన్స్కి ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ అయినాయి. ఎంత మేర ఈరోజు జంగిల్ క్లియరెన్స్ జరుగుతూ ఉంది? ఏంటి అసలు మీకు ఏ విధంగా అనిపిస్తుంది అక్కడ చూస్తూ ఉన్నప్పుడు? కానీ చూస్తున్నాం సార్, తిరిగి చూశానండి మొత్తం అంతా. మ్యాక్సిమం వర్కులు స్పీడ్గానే జరుగుతున్నాయండి. జంగిల్ క్లియరెన్స్ అయిపోయేటప్పటికి చాలా వరకు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కాలేజీ కూడా వర్క్ స్టార్ట్ చేశారండి. వర్కులు కూడా స్టార్ట్ అవుతుందండి జాయిగా. ఇప్పుడు వచ్చి కొన్నాళ్ళు అయింది కదండి. ఫండ్స్ కూడా వచ్చి ఎప్పుడో మంచిగా వచ్చో నెల అంతా అవుతుందేమండి. కేంద్ర గవర్నమెంట్ నిధులు కూడా రిలీజ్ చేశాయి. ఆ నిధులు ఇంకో 2-3 నెలల్లో ఫుల్ ఫిజ్డ్గా స్పీడ్ అయిపోతాయి. వర్కులు స్పీడ్గా జరుగుతాయండి. గత 5 సంవత్సరాలు ఎప్పుడన్నా ఇలాగ ప్రపంచ బ్యాంక్ సంబంధించిన దిగ్గజాలు అమరావతి ప్రాంతంలో పర్యటించడం మీరు చూసారా? గత 5 సంవత్సరాలు ఎలాంటి సంఘటనలు ఏర్పడ్డాయి? 5 సంవత్సరాలు శూన్యం సార్. ఇక్కడ ఎవరు రాలేదు కదండి. ఎవరన్నా వస్తే తీసుకెళ్ళి లోపల ఏసీసీలో ఉన్నారు. కానీ ఎవరు కేంద్రం వాళ్ళు కాబట్టి రాష్ట్రం వాళ్ళు ఎవరు రాలేదండి. 3 రాజధానులు కాలక్షేపం అండి అంతే. ఏం చేస్తున్నామంటే అక్కడ ఉంది ఇక్కడ ఉందని ఏదో మాయ చేసి 5 సంవత్సరాలు కాలక్షేపం చేశారు. కానీ వాళ్ళు ఏ పని చేయలేదండి. ఒక ఇటుక బెడ్ కూడా వేయలేదండి. అది ఈ తుప్పలు ఇంచుమించుగా పొలమని పెరిగిపోయాయండి. ఆ తుప్పలు వేయడానికి ఎంత అమౌంట్ ఖర్చు పెడుతున్నారంటే దాన్ని బట్టి సామాన్యులకి అర్థమైపోద్ది కదండి ఏం జరిగింది ఏంటన్నది. అది చాలా తప్పు సార్. అది రాజధాని ఉండాలా? మనిషి ఎదగాలంటే ఒక పుట్టినప్పుడు ఏదో వర్క్ చేసుకుని ఎదగాలి. కానీ వాడు 100-200 ఎత్తి ఎక్కడ ఎదిగేస్తాడన్నాడు. ఎప్పుడు ఎవరన్నా తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నారండి పిల్లలకి. అవునా? ఆడు ₹1,00,000 తేవాలా, 50,000 తేవాలా, 2 లక్షలు తేవాలా శాలరీ అని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఏదో నెలకు 2,000-3,000 ఇస్తాడు, బతికేస్తాడు. ఏంటండి అది? తప్పండి అది. మరి ఏంటంటే ఇప్పటికీ కూడా ఎలక్షన్ కూడా అయిపోయింది. మరి ఇప్పటికీ ఎమ్మెల్సీ మొన్న గెలిచిన ఎమ్మెల్సీ బొత్స గారు 3 రాజధానులు కట్టుబడి ఉన్నామని చెప్పేసి మాట్లాడాన్ని ఎలా చూస్తారు? కలసారు ఆయన ఏదో నిద్ర మాట్లాడండి. అవి పనులు అవ్వండి. ఇంకా 10-15 సంవత్సరాల వరకు ఏం పనులు అవ్వండి. అది ఏదో వాళ్ళ తరపులను ఏదో సంతృప్తి పడటానికి చేసి మాటలు కానండి. అవి ఏం పనులు అవ్వ సార్. రాజధాని అయిపోద్దండి, ఇక్కడ డెవలప్ అయిపోద్దండి, అన్నీ ఓకే అయిపోద్ది. ఆ గొడవ లేదు. వాళ్ళు ఏదో చెప్తారండి, వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఏదో ఉత్సాహపరచడానికి ఏదో అది చెప్తుంటారు. ఏం పని అవ్వదండి. అదేం పని.